కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి ఒక పని చేసేటప్పుడు ఆ వ్యక్తికి ఒక ఆలోచన ఉంటుంది. ఒక పనిని పూనుకున్నప్పుడు కానివ్వండి, లేదా ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు కానివ్వండి, లేదా ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నప్పుడు కానివ్వండి, ఆ వ్యక్తికి ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. బైబిల్లో ఉన్న ఒక మంచి మాట ఏమిటంటే, ఒక గోపురం కట్టడానికి ఒక వ్యక్తి పూనుకున్నప్పుడు మొదటట కూర్చొని ఆలోచిస్తాడట. అది ఎలా కట్టాలి, దానికి అయ్యే ఖర్చు ఎంత, దాన్ని నేను భరించగలుగుతానా, అది నా వల్ల అవుతుందా అని ఆలోచించి మొదలు పెడతాడట. అది మొదలు పెట్టిన తర్వాత ఒకవేళ దాన్ని కొనసాగించకపోతే అని ఉంటుంది బైబిల్లో. అంటే అర్థం ఏంటంటే, ప్లాన్ పెద్దదే, కానీ దాన్ని కొనసాగించకపోతేనట చూసేవాళ్ళు అపహాస్యం చేస్తారట. అయ్యో, ప్రారంభం బాగానే ఉంది, ఏంటి ముగించలేకపోయారు, కొనసాగించలేకపోయారు, ఎందుకు ఇలా జరిగింది అని మనల్ని వాళ్ళు హేళన చేస్తారని బైబిల్ సెలవిస్తుంది. ఒక మనుష్యుడు తలపెట్టేదానికి అన్ని ఆలోచనలు, అంత ప్రణాళిక అవసరమైతే, దేవుడు నరుణ్ణి నిర్మించుకున్నప్పుడు ఆయన అన్న మాట ఏమిటంటే, తన రూపంలో తన పోలికల్లో నరుణ్ణి నిర్మించుకున్నాడు తన కొరకు అనుండి బైబిల్లో. అంటే ఆయన కొరకు. ఇప్పుడు ఆయన కొరకు నిర్మించుకున్నాడు కనుకనే మనం రక్షించబడ్డాం. లేకపోతే మనం రక్షించబడడానికి అవకాశం లేదు. ఎన్ని తపస్సులు చేసినా, ఎంత యాగాలు చేసినా అలా రక్షించబడటానికి అవకాశం లేదు. ఈ జగత్తుకు పునాది వేయబడక మునుపు ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా మనం ముద్రించబడ్డాం కనుక మనం రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం. అయితే ఆయనకు మన పట్ల ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. చూడండి ఆ మాట ఒకసారి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ మాట మనం చదువుకుందాం. నేను మిమ్ములను గూర్చి ఉద్దేశించిన సంగతులు అవి నాకు తెలిసే ఉన్నవి, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇది దేవుని మాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు మనుషులు జాగ్రత్తగా వినటానికి, మనుషుల్లో దేవుడు చెప్పే మాట హృదయంలో చొచ్చుకుపోయి అది ముద్రించబడేటట్లుగా ఒక ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడతాడు. ఇది దేవుని మాట అని చెప్పండి అంటాడు. ఇది ప్రవక్తల ద్వారా పలికించే మాట కాదు, దర్శనాల ద్వారా పలికించే మాట కాదు, లేకపోతే ఎవరినో ప్రేరేపించి పలికించే మాట కాదు. ఇది నేను పలుకుతున్న మాట అని దేవుడు హెచ్చరికతో మనల్ని బలపరచుటకు, అది దేవుని మాట అని మనం అంగీకరించుటకు దేవుడు కొన్ని మాటలు పలికాడు. అందులో ఒక మాటగా అక్కడ రాస్తున్న మాట ఏమిటంటే, మనలను గూర్చి ఆయన ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఉద్దేశాలన్నీ, ఆ తలంపులన్నీ, ఆ కార్యాలన్నీ కూడా అంటాడు అవన్నీ మంచివే, చెడ్డవి కావు. నీ పట్ల, నా పట్ల దేవునికి కలిగిన ప్రతి ఆలోచన అది మంచిది అంటాడు. అంటే ఆయన అంటాడు, నీకు, నీ పట్ల నేను కలిగిన ఉద్దేశాలన్నీ నేను ఎరుగుతానంటాడు. అంటే నాకు తెలుసు మన భవిష్యత్తు ప్రణాళిక, మన పట్ల దేవునికి ఉన్నటువంటి సంకల్పము, ఎందుకొరకు బ్రతికిస్తున్నాడు, ఎందుకు మనకు ఆయుష్నిచ్చాడు అన్నీ ఆయనకు తెలుసు. వాటన్నిటినీ నెరవేరుస్తాను, అవన్నీ మంచివే అంటాడు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుడు కనుక, ఆయన మనల్ని పిలుచుకున్నాడు కనుక మన పట్ల తనకు కలిగిన తలంపులు, ఉద్దేశాలు, ఆలోచనలు అన్నీ కూడా మంచివే, అవి నాకు తెలుసు అంటాడు. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? మన విషయం ఆయనకు తెలుసు.
ఆయన మనల్ని నిర్మించాడు, ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు, ఆయన మనకు ఆయుష్నిస్తున్నాడు. ఇప్పుడు మనము మన గురించి తెలుసుకోవలసింది మన చదువును బట్టిన జ్ఞానంతో కాదు, లేదా మనకు ఊహ తెలుస్తున్నప్పుడు మనకు తెలుస్తున్న అనుభవాలను బట్టి కాదు, కానీ ఆయన దగ్గర మనం తెలుసుకోగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తామా హల్లెలూయా? ఆయన చెప్తే మనం వినాలి, ఆయన నడిపిస్తే మనం నడవాలి. నా పట్ల నీ ఉద్దేశం ఏంటని ఆయనను మనం వేడుకుంటే ఆయన మనకు తెలియచేస్తాడు. అదే మాట పౌలు గారు అంటాడు, నా పట్ల నీకు కలిగిన ఆలోచనలు విస్తారమైనవి, బహు విస్తారమైనవి అంటాడు. ఎప్పుడు తెలుసుకున్నాడు అతడు ఆ విషయాన్ని? అతడు మనోనేత్రాలు వెలిగింపబడిన తర్వాత అతడు తెలుసుకున్న సత్యం ఏంటంటే, నా పట్ల నీవు కలిగిన ఆలోచనలన్నీ బహు విస్తారమైనవి అన్నాడు. అదే అపోస్తలుడైన పేతురు రాస్తాడు, నీవు ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడు, మన గురించి ఆలోచిస్తున్నాడు, మన గురించిన ఒక ప్రణాళిక ఆయనకు ఉంది. మనం ఎలా అభివృద్ధి పరచబడాలి, మనం ఎలా దీవించబడాలి, మనం ఎలా ఆశీర్వదించబడాలి, మనం ఎలా గణపరచబడాలి, ఆయన దగ్గర ఒక ఆలోచన ఉంది. దాని విషయంలోనట ఆయన చింతిస్తూ ఉన్నాడట. ఆయన అంటాడు, మీ విషయమై ఆయన చింతిస్తున్నాడు, తగిన కాలంలో మిమ్మలను గణపరచుటకు, మిమ్మలను లేవనెత్తుటకు, మీ కార్యాలు జరిగించుటకు ఆయన ఆలోచిస్తున్నాడు. కనుక మీరు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై అణిగి ఉండండి అంటాడు ఆ భక్తుడు. అంటే ప్రియమైన వారలారా, మన పట్ల ఆయన కలిగిన ఆలోచనలు బహువిస్తారమైనవి, అవన్నీ ఆయన నెరవేర్చుటకు సిద్ధంగా ఉన్నాడు. అవన్నీ ఘనపరిచేవి, మేలు చేసేవి, లాభకరమైనవి. కానీ అందులో మన ఆలోచన కానీ, మన జ్ఞానము కానీ, మన తలంపు కానీ కలవకూడదు. కానీ ఆయన ఆ కార్యాలు జరిగించేంత వరకు, ఆయన ఆ కార్యాల విషయంలో మన పట్ల ఆయనకు కనికరం పుట్టేంత వరకు మనం చేయవలసిందల్లా ఒకటే, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ఎదురు చూస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే అక్కడ రాస్తున్న మాట ఏమిటంటే, ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశాలన్నీ ఆయనకు తెలుసు, అవన్నీ మంచివి. అయితే మనం చేయవలసిన పనులు అక్కడ రెండు ఉన్నాయి. ఒకటి నిరీక్షణ కలిగి ఉండాలట, రెండు సమాధానాన్ని కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మన పట్ల కలిగిన ప్రతి ఆలోచన నెరవేర్పు జరగాలంటే మనం సంపాదించుకోవాల్సిన రెండు ఆయుధాలు, సంపాదించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి నిరీక్షణ కలిగి ఉండటం నేర్చుకోవాలి. నిరీక్షణ కలిగి ఉండటం అంటే ఆయన తట్టే చూసి నీ మనసులో ఉన్న ఆలోచన నువ్వు ఆయన పాదాల దగ్గర పెట్టే అంశం ఏదైతే ఉందో దాన్ని పొందుకొనుటకు ఆయన మీద ఆధారపడగలగాలి. రెండవది, అది ఆలస్యం అవ్వచ్చు, నీ ఆలోచన గలిబిలవ్వచ్చు, లేదా నీవు పొందుకోవలసిన ఆ మేలు ఏదైతే ఉందో దాన్ని దొంగిలించడానికి అపవాది నీ జీవితాన్ని కలవరపెట్టొచ్చు. కానీ నువ్వు ఆయనతో సమాధానాన్ని పాడు చేసుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రణాళికలన్నీ కూడా స్థిరమైనవి, అవి నెరవేర్పు జరిగేవి. కాబట్టి మనలో ఉండవలసింది మన కుటుంబంలో, మన పిల్లల విషయంలో, మన ఆరోగ్య విషయంలో, మన సమస్త కార్యాల విషయంలో ఆయన అంటాడు, అవన్నీ నాకు తెలుసు, మంచికే, మేలే జరుగుతుంది. కానీ మనకు కావలసినవి నిరీక్షణ, సమాధానం. చూడండి, బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడి గురించి దేవుని మనసులో ఒక స్థిరమైన ఆలోచన. అతడు ఎన్నటెన్నటికీ చెదరిపోని ఒక ముద్ర ఉంగరంగా ఉండాలని దేవుని ఆలోచన. అందుకొరకు తన కొరకు ఒక తండ్రిని పుట్టించాడు, తన కొరకు ఒక ఆస్తిని సంపాదించాడు, తనను అభిషేకించడానికి ఒక సేవకుడిని నియమించాడు. అది దైవ ప్రణాళికలో ఒక భాగం. అతడి పేరు సౌలు. సౌలు సింహాసనాన్ని స్థిరపరచాలని దేవుని మనసులో ఒక మంచి ఉద్దేశం, ఆయన మనసులో గొప్ప ఉద్దేశం. అది ఏమనంటే, సౌలును ఎన్నటెన్నటికీ అతడు రాజుగానే ఉండాలి ఇశ్రాయేలు ప్రజల మీద. ఇది ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని అతనికి తెలియచేయడానికి ఒక సేవకుడిని దేవుడు నియమించాడు. నియమించి అతన్ని అభిషేకించి అతనితో ఈ మాట చెప్పు, అతడు ఇశ్రాయేలు ప్రజల మీద ఎల్లప్పుడూ అతడు రాజుగానే ఉండాలి, అది నా మనసులో ఉన్న కోరిక అన్నాడు.
అని అతన్ని అభిషేకించాడు. విచిత్రం ఏమిటంటే దేవుడు స్థిరమైన ఆలోచనలు, దేవుని ఉన్నతమైన ఆలోచనలు ఫెయిల్ అయిపోయి అతడు ఆ సింహాసనాన్ని పొందుకోలేకపోయాడు. చూడండి ఆ మాట, 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. అందుకు సమూయేలు ఇలాగు అనెను, నీ దేవుడైన యెహోవా చూడండి ఆ మాట, నీ దేవుడైన యెహోవా నీ రాజ్యమును సింహాసనమును సదాకాలము స్థిరపరచుటకు యెహోవా ఉద్దేశించి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. ఇప్పుడు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మనసులో ఆ భక్తుడి పట్ల ఒక స్థిరమైనటువంటి మనస్సు ఉంది ఆయనకి. ఏమని? అతడు ఒక రాజుగానే ఉండాలి. ఎంతవరకట? అది సదాకాలం అనుంది బైబిల్లో. అంటే ఆ భక్తుడి పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచనలు ఎంత విస్తారమైనవి, ఎంత అమోఘమైనవి, ఎంత విలువైనవి. అయితే అతని గురించి రాయబడ్డ మాట ఏమిటంటే, దేవుని మనసులో నీ పట్ల అట్లుంది కానీ నువ్వు దాన్ని నిలబెట్టుకోలేదు అంటాడు. ఎందుకని అతను నిలబెట్టుకోలేకపోయాడు? అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను నువ్వు నిర్లక్ష్యపరిచావు. దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యపరిచావు. ఇక్కడ ఎంత తేటగా మనకి అర్థమవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు ఒక వ్యక్తిని పిలిచేటప్పుడు అతన్ని ఏ స్థానంలో ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు, అతనికి ఎంత ఘనతనివ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. తన మనసులో స్థిరమైనటువంటి ఆలోచనలతో ఆ బిడ్డని ఎదిగించాలని దేవుని సంకల్పమై ఉంది. కానీ ఇక్కడ సౌలు దాన్ని పోగొట్టుకోవటానికి కారణం ఏంటంటే, ఒకరోజు దేవుడు అన్నాడు, సమూయేలు, బలులు అర్పించే కార్యక్రమం ఒకటి ఉంటుంది, అది నువ్వు చేయాలి, సౌలు కాదు. ఈ విషయం సౌలుకు చెప్పి నీవు చేసేంతవరకు ఒక నిరీక్షణ కలిగి ఉంటూ నాతో ఆ సమాధానాన్ని పోగొట్టుకోకుండా అతన్ని కాపాడుకోమని చెప్పు అన్నాడు. ఎప్పుడైతే దేవుడు సమూయేలుకి ఆ విషయం చెప్పాడో, సమూయేలు సౌలుకు చెప్తాడు, సౌలా, బలర్పించే సమయం నాది, నేను వచ్చేంత వరకు కాస్త నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. ఆ నిరీక్షణ కలిగి ఉంటూ దేవునితో ఆ సమాధానాన్ని, ఆ శాంతిని కాపాడుకో, దాన్ని పోగొట్టుకోకు. నేను వస్తాను, తప్పకుండా పని చేస్తాను. దేవుడు నాకు చెప్పాడు. నువ్వు కేవలం చేయవలసిందల్లా పరిస్థితుల వైపు చూడకుండా, నీ ఉద్రేకం ప్రకటించకుండా, నీవు ఆవేశపడకుండా, నీవు తొందరపడకుండా, నీకేదో ఒత్తిడి కలుగుతుందని, నువ్వేదో అవమానపరచబడతావని, నీ ఘనత కొట్టివేయబడుతుందని, నిన్నెవరో పలసగా మాట్లాడతారని నువ్వు కలవరపడకుండా నిరీక్షణ కలిగా సమాధానం కాపాడుకో. అలా చెప్పి వెళ్ళాడు. 7 రోజులు గడిచిపోయింది, రావట్లేడు. ఈ రాజు కదా, తన పక్కన ఎలాగూ సైన్యం ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కళ్ళు మాట్లాడుకుంటుంటున్నారు. ఏంటి, ఈయనకి చేత కదా, ఆయన వచ్చేదాకా ఉండాలా, ఇతను చెయ్యొచ్చు కదా, ఇతను రాజు కదా, ఎంత అభిషేకిస్తే మాత్రం ఆయన వచ్చేదాకా ఆగటం ఏంటి, ఈయన మీదనా మనం ఆధారపడేది, ఆయన మీదనా అని వీళ్ళు సనుక్కోవటం ప్రారంభించారు. ఈ మాటలు ఎప్పుడైతే సౌలు చెవిలో పడ్డాయో తెగించటానికి ప్రారంభించాడు. అతను రాకపోతే నేను చేయగలుగుతా కదా, అతను రాకపోతే నేను చేస్తాను కదా అని ఎప్పుడైతే తెగించటం ప్రారంభించాడో అప్పుడు అతడు రాజ్యము కూలిపోయినట్లు బైబిల్ సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. శబ్దం హల్లెలూయా, హల్లెలూయా. స్థిరమైన దేవుని నిర్ణయాన్ని పాడు చేసింది ఏదైనా ఉందయ్యారంటే ఆ వ్యక్తిలో నిరీక్షణ లేకపోవడము. ఏ సమాధానము కొరకు ప్రాణం పెట్టాడో యేసయ్య, ఆ సమాధాన విషయంలో అతడికి ఒక దర్శనం లేకపోవడం, తొందరపడ్డాడు. అప్పుడు అక్కడ రాయబడ్డ మాట, నీ సింహాసనము నిలవదు, దేవుడు నీ ప్లేస్లో మరొకరిని కోరుకున్నాడు అన్నాడు. ప్రియదేవుని బిడ్డారా, ఆ పాఠం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఈరోజు మన కుటుంబంలో మనకు ఎన్నో ఆలోచనలు, మన పిల్లల విషయంలో, మన భవిష్యత్తు విషయంలో, మన ఆరోగ్య విషయంలో, మనం చేసే పని విషయంలో. నేను అంటాను, దేవుడు అంటాడు, ఆ ఉద్దేశాలన్నీ నేను ఎరుగుతాను. దేవునికి స్తోత్రం, చెప్తామా హల్లెలూయా.
ఆ ఉద్దేశాలన్నీ నేను ఎరుగుదును. చూడండి, బైబిల్లో ఒక మంచి అద్భుతమైన సంఘటన. ఆదామును కలుగచేసేటప్పుడు, ఆదామును నిర్మించేటప్పుడు దేవుడు ఆదాముకు కావలసినవన్నీ కూడా మొదట ఆయన చేశాడట. ఏదైనా తోట వేశాడు, ఫలాలను వేశాడు, ఆకుకూరలను వేశాడు, అన్నిటి సమకూర్చి ఆదామును సృష్టించాడు దేవుడు. ఈ రోజున నిన్ను రక్షణలోకి పిలిచేటప్పుడు, నిన్ను తన సొత్తుగా చేసుకునేటప్పుడు ఆ పని చేయలేదంటారా? ఏదైనా తోట వేయలేదంటారా? అందులో ఫలాలు పెట్టలేదంటారా? లేదా నువ్వు తినవలసినవి, నువ్వు చేయవలసినవి, ఆ కార్యాలన్నీ దేవుడు చేయలేదంటారా? నేను అంటాను, వాటిని పొందుకొనుటకు మనకు కావలసింది నిరీక్షణ, సమాధానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటిని పొందుకున్న వ్యక్తి పాడైపోయాడు తొందరపడి. ఇక్కడ కూడా సౌలు రాజ్యాన్ని దేవుడు స్థిరపరిస్తే అది పోవటానికి ప్రధానమైన కారణం అతడి తొందరపాటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు జతపరిచిన కుటుంబాలు, దేవుడు సిద్ధపరిచిన కుటుంబాలు, దేవుడు ఎన్నిక చేసినటువంటి కుటుంబాలు ఈరోజు విచ్ఛిన్నమవుతున్నాయి. దేనికో తెలుసండి? తొందరపాటు. దేవుడు వారి కొరకు ఒక పనిని సిద్ధపరిచాడట. బైబిల్ చెప్తున్న మాట, దేవుడు మన కొరకు ఏవి సిద్ధపరచనో అవి మన కంటికి కనపడలేదు, హృదయానికి గోచరం కాలేదు. కానీ ఆత్మ ద్వారా ఏ వ్యక్తి అయితే ఆత్మచేత నింపబడతాడో, ఆత్మచేత నడిపింపబడతారో వారికి వాటిని దేవుడు కనబరిచాడు అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే అవి సిద్ధపరిచి ఉన్నాయి, కానీ అవి పొందుకోవాలంటే దేవుడు చెప్తున్న మాట, అది ఆత్మచేత నింపబడితేనే, ఆత్మీయ మనోనేత్రాలు వెలిగింపబడితేనే, శరీరము సిలువ వేయబడితేనే, లోకముతో స్నేహము మనము దూరపరుచుకున్నప్పుడే అవి మనకు కనపడతాయని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, అక్కడ అతడు తొందరపడి అన్న మాట ఏమిటంటే, దేవుడు సమూయేలు సెలవివ్వక మునుపు, దేవుడు శాంతిపరచక మునుపు నా అంతటా నేనే తెగించి అని ఆ 3 మాటలు రాసి ఉంటాయి అక్కడ. అంటే ఎవరు నడిపించేవాడు అనుమతించలేదు, దేవుడు శాంతిపరచలేదు, పైగా తన్ను తానుగా ఉద్రేకపూర్వకంగా కార్యం చేశాడు. ఈ రోజున మంచి మనసుతో ఈ మాటలు మన హృదయంలో చేర్చుకుందాం. మన కుటుంబాన్ని గురించి దేవుడు ఆయన వాగ్దానపూర్వకంగా, హెచ్చరికగా, ఇది దేవుని మాటగా చెప్తున్న మాట ఏమిటంటే, నిన్ను గూర్చిన ఉద్దేశాలు నాకు తెలుసు. ఈరోజు ఆ మాటకు విరోధంగా, వ్యతిరేకంగా మన పరిస్థితులు ఉన్నాయి. నీకు మేలు కలుగుతుంది అన్న మాటకు వ్యతిరేకంగానే మన భవిష్యత్తు కనపరుస్తుంది. మన కుటుంబంలో దుఃఖం ఉంది, మన కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, మన శరీరం సహకరించిన పరిస్థితిలో ఉంది, మన హృదయంలో అనేకమైన అలజడి కార్యాలు జరుగుతున్నాయి, మన చుట్టూ అసమాధానకరమైన వాతావరణమే నిండుకొని ఉంది. కానీ నా దేవుడు అంటాడు, ఆ పరిస్థితుల మధ్యలో నువ్వు మొదట సమాధానాన్ని కాపాడుకో, అవి నీకు ఆశీర్వాదకరంగా మారుతాయని నువ్వు ఒక నిరీక్షణ కలిగి ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ మాట మీ హృదయంలో మంచి మనసుతో తీసుకొని ప్రియదేవుని బిడ్డలారా, నేను నమ్ముతున్నాను, అది వాగ్దానం. ఇది యెహోవా వాక్కు అంటాడు ఆయన. నేను చెప్తున్నానని చెప్పు, నేను మాట్లాడుతున్నానని చెప్పు, ప్రవక్త ద్వారా కాదు, నేనే మాట్లాడుతున్నానని చెప్పు. అతడు అది పోగొట్టుకోవటానికి కారణం దేవుని మీద ఆధారపడక మనుషుల మీద, తన బలం మీద ఆధారపడ్డాడు. చూడండి, యేసు ప్రభుని గురించి మరియకు తెలుసు, అతని ప్రభావం ఏంటో, అతని శక్తి ఏంటో, అతని బలం ఏమిటో, అతను ఏమై ఉన్నాడు. ఒకరోజు ఇంట్లో కొరత ఏర్పడ్డది వివాహపు విందులో. ఆమె వచ్చి అడుగుతూ ఉంటుంది, నువ్వు శక్తిమంతుడి కదా, బలవంతుడు కదా, నీ గురించి నాకు తెలుసు, ఒక అద్భుతం చేయి. వాళ్ళు ఏడుస్తున్నారు, దుఃఖంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, అవమానాల మధ్యలో ఉన్నారు, నువ్వు ఒక అద్భుతం చేయి అన్నారు. అప్పుడు ప్రభు అన్న ఒక మంచి మాట, నా సమయం రాలేదు, ఇంకా నేను నిరీక్షణ కలిగి ఉండాలి. నేను తొందరపడితే నా తండ్రికి నేను అవమానం తెచ్చిన వాడిని అవుతాను. నేను ఆవేశపడితే నా శక్తిని ప్రచురపరుచుకున్నట్లుంటుంది, కానీ నా తండ్రికి అవమానం కలుగుతుంది. నా సమయం రాలే ఇంకా. ఏమండి, యేసు ప్రభుకే అంత సహనము, అంత క్రమం అవసరమైతే నీ కుటుంబ విషయంలో నీకు అవసరం లేదా? నీ వ్యక్తిగత విషయంలో నీకు అవసరం లేదా? కార్యాలు చేయడా? ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా?
ఎందుకు వస్తున్నాయి గొడవలు, ఎందుకు వస్తున్నాయి అసమాధానాలు, ఎందుకు వస్తున్నాయి ప్రేమగా ఉన్న వారి మధ్యలో ద్వేషాలంటే తొందరపాటు. ప్రియమైన వారలారా, ఈరోజు ఆ తొందరపాటును ప్రేరేపిస్తున్న ఆ ప్రభావము మన కుటుంబాల నుంచి ప్రభు దూరపరచును గాక. ఒక గొప్ప నిరీక్షణతో కూడినటువంటి భక్తిని ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. నేను అంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, కలిసి మెలిసి పిల్లల్ని కని వారిని ఒక మంచి దారిలో తీసుకొచ్చి ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఆ అలజడికి కారణం ఏంటంటే, సౌలు దగ్గర కొంతమంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతారని. అంటే సౌలు ఏం ఆలోచించి ఉండొచ్చు? ఘనతని కాదా, పేరుని కాదా, గుర్తింపును కాదా? ఈ రోజున్న తపన ఆరాటం అంతా ఒకటే. ఒక కుటుంబంలో ఎవరికొకళ్ళకి పేరు రావాలని, ఘనపరచబడాలని, అది నా ద్వారా జరిగింది, నేను చేయబట్టి అనే ఒక ఘనత రావాలన్న ఆశ. దాంతోనే జరిగే నష్టం ఏంటంటే దేవుని ప్లాన్ కొట్టివేయబడుతుంది. మన కొరకు, మన తపన కొరకు, మన ఆరాటం కొరకు ఆరాటపడితే ఆయన దగ్గర ఉద్దేశాలు ఉన్నాయి, వాటిని నెరవేర్చే మార్గం ఉంది, అయినా కూడా మనం ఫెయిల్యూర్ అవుతున్నాం. కనుక ప్రియమైన వారలారా, మొట్టమొదటి మాట, ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చే దేవుడు, అవన్నీ మేలు కొరకే. అందులో మొదటి మాట మనకు కావాల్సింది నిరీక్షణ, అంటే ఎదురుచూపు, ఓర్పు. ఇది ఎలా పొందుకోమంటున్నాడు? ఆయనకి హెచ్చించే ఒక టయాన్ని నియమించాడట. చలికాలం ఒక కాలం, ఎండాకాలం ఒక కాలం, వర్షాకాలం ఒక కాలం. ఆయా కాలాలు ఆనాడు ఎప్పుడో సృష్టించాడు, అవి క్రమం తప్పకుండా వచ్చి వాటి పని చేసుకొని వెళ్ళిపోతాయి. అలాగే జగత్తుకు పునాది వేయబడక మునుపు మనం ఏర్పాటు చేసుకొని, నీవు కన్ను తెరవక మునుపు నీ విషయాలన్నీ గ్రంథంలో లిఖితమాయను అని ఉన్నాయి. అంటే ఆ కాలం రావాలి, ఆ సమయం రావాలి. యేసు ప్రభుకు ఆ కన్నీటితో ఉన్న ఇంట్లో మాధుర్యంగా మార్చే సమయం ఒకటి వచ్చింది, చేశాడు. జకరియా శాపం ఆశీర్వాదకరంగా మార్చబడే సమయం ఒకటి వచ్చింది, చేశాడు. స్వస్థపరచుటకు ఒక స్త్రీ కన్నీరు తుడబొట్టుకు ఒక సమయం వచ్చింది, దేవుడు చేశాడు. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో ప్రతి ఒక్కరి విషయంలో ఆ సమయము నిర్ణయించబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పరిగెత్తినంత మాత్రంలో సూర్యుడు ఉదయించిన వాడు త్వరగానే అస్తమించడు. ఆయనకు సమయం, ఉదయించిన వాడికి అస్తమించడానికి ఒక సమయం ఉన్నట్లుగానే నీ జీవితంలో, నా జీవితంలో దేవుని కార్యాలు జరుగుటకు, ఆయన చిత్తము నెరవేర్చుకున్నటకు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయం వరకు మనలో ఉండవలసింది నిరీక్షణ. ఎంత గొప్ప మాట, కానీ అంత బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఈ దినాలలో, ఇంత కలియుగంలో ఫాస్ట్గా జరగాలని నిర్ణయించుకుంటున్న దినాల్లో నిరీక్షణ అనేదే మనం చేయలేకపోతుంటాం. వేచి ఉండటం, దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపలేం, అలాగే ఆత్మ సంబంధమైన వారితో ఎక్కువగా ఉండలేం, లేదా ఏదైనా వస్తుంది అంటే దాని కొరకు ఎక్కువగా ఎదురు చూడను లేం. ఇది మనిషిలో ఉన్న బలహీనత. కానీ ఆ బలహీనత ద్వారా ఆ మనిషి గణపరచబడ్డకు దేవుడు అంటాడు, నీకు కావాల్సిందే నిరీక్షణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, ఒక బిడ్డ పుట్టడానికి కూడా దేవుడు ఒక సమయాన్ని నియమించాడు. ఒక కార్యం చేయడానికి దేవుడు ఒక సమయాన్ని నియమించాడు. అంతకన్నా ముందు రావాలన్నా, అంతకన్నా తర్వాత జరగాలన్నా అది నిష్ప్రయోజకమవుతుంది. అందుకే పని విషయంలో మనం నిర్ణయం తీసుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేయవలసింది, నీ చిత్తమే, నీ సమయమే, నీ ఉద్దేశమే నెరవేర్చబడును గాక. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన మనం నేర్చుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆ ప్రార్థనలో మనం ఇమిడిపోదాం. రెండో మాట కూడా మనం చదువుకుందాం. చూడండి, లూకా సువార్త ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుండి 11వ వచనాలు చదువు. రాజు ద్రాక్షారసము త్రాగి
సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలెనని రాణి యొక్క సౌందర్యము కనపరచవలెనని రాజకిరీటము ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మొహమాను బిక్తా చదవండి. బిక్తా, హర్బోను, బిక్తా, అబగ్దా, జేతేరు, కర్కాసు అని 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. చాలండి, ఆమె సౌందర్యవతి. అలాగే 17వ వచనం, 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజు కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ రాజు మనస్సులో ఒక అద్భుతమైనటువంటి తలంపు, ఆలోచన. ఏంటది? వస్తీ యొక్క సౌందర్యాన్ని చూపించాలని. ఆమె సౌందర్యవతి. రాజు మనసులో ఉన్నటువంటి స్థిరమైన ఆలోచన, స్థిరమైన మనస్సు. అక్కడ విందు జరుగుతుంది, అనేకమైనటువంటి రాజ్యాలు వచ్చాయి. ఆ రాజ్యాల మధ్యలో ఆ రాణి యొక్క సౌందర్యాన్ని చూపించాలని రాజు ఆశపడి పిలిపిస్తున్నాడు. ఆ పిలిపించే క్రమంలో ఆ వస్తీ అంటుంది, నేను రాలేను అని, నా పని నాకుంది అని చెప్పేసిందట. వెంటనే అక్కడ జరిగిన మాట ఏమిటంటే, రాజు మనసు మార్చుకున్నాడు. రాజు మనసు మార్చుకొని ఆ వస్తీకి బదులుగా ఎస్తేర్ని ఆ స్థానం ఇచ్చి దేవుడు ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ రాజు మనసులో ఉన్న ఆ స్థిరమైన మనస్సు పోవటానికి కారణం ఏంటంటే, ఈమె సౌందర్యాన్ని చూపించటానికి ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదేదో మనము బాహ్యంగా ఆలోచించే విషయం కాదు, కానీ ఆత్మ సంబంధంగా ఇప్పుడు దేవుడు ఆశపడుతున్న మాట ఏమిటంటే, ఎస్తేరు సంఘానికి సాదృశ్యంగా ఉంది. వస్తీ, ఇప్పుడు ఆ వస్తీ యొక్క సౌందర్యాన్ని చూపించాలి రాజు. వస్తీ ఎవరి వలన వస్తీగా రాణిగా ఏర్పడింది? రారాజు వలన. రాజును బట్టి రాణి స్థానం సంపాదించుకున్న సంఘం యొక్క సౌందర్యాన్ని రాజు చూపించాలని ఇష్టపడుతున్నాడు, పిలిపిస్తున్నాడు. ఇదిగో సకల జనులు వచ్చి చూస్తున్నారు, సకల జనుల రాజులందరూ వచ్చారు, నీ సౌందర్యాన్ని చూపి. ఇదిగో వాళ్ళు ఆ దేవుళ్ళని, ఈ దేవుళ్ళని, ఆ రాజ్యాలని, ఈ రాజ్యాలని అనేకులు వచ్చారు, వాళ్ళు ఆరాధించారు. కానీ నీ సౌందర్యాన్ని చూసి వాళ్ళందరూ మార్పు చెందాలి అని దేవుడు పిలిచాడట. ఆ రాజు పిలిచినప్పుడు ఆమె సౌందర్యం చూపించడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఏమైంది? తన స్థానాన్ని పోగొట్టుకుంది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పిలుచుకున్నది ఎందుకంటే ఆయన సౌందర్యం మనకు ధరించాడు. ఆయన సౌందర్యమే మనకున్నది. అందుకే ఆయన రూపములో, ఆయన పోలికల్లో నరులను నిర్మించాను. నా అందం నాది, నా సౌఖ్యం నాది, నా పనులు నాయి, నా ఇల్లు నాది, నా కుటుంబం నాది, నా ఇష్టం నాది అనుకుంటే ఆ రాజ్యము విడవబడుతుంది. ఇప్పుడు ఆయన ఏం చూపించాలనుకున్నాడు? ఆయన సౌందర్యం. ఏంటి ఆయన సౌందర్యం? ఆయన పోలికలు, ఆయన గుణగణాలు. ఆయన పిలిచినప్పుడు పేతురు భక్తుడు రాస్తాడు, చీకటిలో నుండి మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు రాజుగా అభిషేకించబడ్డారు, యాజకులుగా అభిషేకించబడ్డారు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు విన్న మాటలే కావచ్చు, ఒకసారి వాటిని తెరిచి చూడండి. ఏం కనబరుచుకుంటున్నాం మన లోకంలో? ఏం చూపించుకుంటున్నాం మన లోకంలో? దేని కొరకు తప్పిస్తున్నాం మనం ఈ లోకంలో? ఆయన సౌందర్యం చూపించాలనుకున్నప్పుడు నీ సంపదలను చూపించడం మురిసిపోతున్నావు కదా.
ఆయన సౌందర్యం చూపించాలని ఆయన బహుగా ఆశపడుతుంటే నీ టాలెంట్, నీ ఘనత, నీ సంపద, నీ చదువు ఇవే కదా. అవి చూపిస్తే జరిగిన సంఘటన ఏంటంటే ఆమె తొలగించబడింది. ప్రియమైన వారలారా, రేపు పెళ్లి కుమార్తెయు సంఘము ఎక్కిరండి అని ఒక స్వరం వినపడుతుంది. అప్పుడు పంపబడ్డ పరిశుద్ధాత్ముడు ఏంటంటే తనకిష్టంగా అలంకరిస్తూ ఉంటాడు. మనలో ఉన్న కరుకుతనం తొలగించి సాత్వికాన్ని, మనకున్న కోపాన్ని తొలగించి దీన మనస్సును, మనకున్నటువంటి అహంకార భావాన్ని తొలగించి ఆయనకిష్టమైన స్వభావాలతో అలంకరిస్తూ ఉంటాడు. అది సంఘములో పరిశుద్ధాత్ముడు చేసే పరిచర్య. అది మనం దాన్ని లెక్క చేయకుండా, మన ఇష్టాన్ని చంపకుండా, వచ్చినా అదే స్వభావం, వెళ్ళినా అదే స్వభావం, ఇంట్లో అదే స్వభావం, మందిరంలో అదే స్వభావం, పని దగ్గర అదే స్వభావం, పరుల దగ్గర అదే స్వభావం. ఎలా? ప్రియమైన వారలారా, విడవబడే అనుభవాలను మనం గ్రహించాలి. వాటి విషయంలో మనం ప్రయాసపడాలి. వాటి విషయంలో ప్రభువును మనం వేడుకోవాలి. అందుకే ఆత్మదేవుడట మనల్ని పుట్టం వేస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనం అప్పగించుకోవాలి. ఇక్కడ రాయబడినటువంటి అద్భుతమైనటువంటి సత్యంతో కూడిన మాట ఏమిటంటే, రాజు సౌందర్యాన్ని ఆశిస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పోషిస్తున్నాడు? ఎందుకు షూషాను కోటలో ఉండటానికి అనుమతించాడు? ఎందుకు అనేకుల్ని పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాడంటే ఆయన సౌందర్యం చూపించాలని మాత్రమే. అపోస్తలుడైన పౌలు కూడా అదే అంటాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుందువో లేదో నీకేం తెలుసు? ఓ పురుషుడా, నీ భార్యని రక్షించుకుందువో లేదో నీకేం తెలుసు? నీవు కలిగినటువంటి యోగ్యమైన ప్రవర్తనను బట్టి ఆ అన్యురాలిగా ఉన్న ఆ స్త్రీ పట్టబడుతుంది, అన్యుడిగా ఉన్న ఆ భర్త పట్టబడతాడు. నీ యోగ్యమైన ప్రవర్తనను బట్టి అని ఉంటుంది బైబిల్. కనుక ప్రియమైన వారలారా, ఆయన మనల్ని షూషాను కోటలో చేర్చుకొని ఒక రాణి స్థానం ఇచ్చి మనల్ని గణపరిచేది ఎందుకంటే సౌందర్యాన్ని కనపరచాలి. మన ఆవేశం చనిపోవాలి, మన ఆలోచనలు చనిపోవాలి, మన ఉద్దేశాలు చనిపోవాలి. ఎందుకంటే ఆయన మన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆయనకు తెలుసు. అందులో రెండో భాగంగా మన ఇష్టము చనిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. మనోనేత్రాలు వెలిగింపబడిన పౌలు అన్నమాట అదే. నేను లోకమునకు నేను సిలువ వేయబడ్డాను అంటే నీ మనసులో స్థిరమైనటువంటి మనసు ఏమి రావాలంటే, ఇంకా నేను చచ్చిన స్థితిలో ఉన్నాను, నా ఇష్టాలు ఏమీ లేవు, నా కోరికలు ఏమీ లేవు, నేను సంపూర్ణంగా రాజుకు అప్పగించుకున్నాను. ఆయన నన్ను నలిపి చూపిస్తాడా, ఘనపరిచి చూపిస్తాడా, అగ్నిగుండంలో చూపిస్తాడా, చెరసాలలో చూపిస్తాడా, లేకుంటే ఒక బంధకాల మధ్యలో చూపిస్తాడా? ఆయన ఇష్టం. ఆయన ఎలా నిర్ణయించుకున్నాడో, ఏది ఉద్దేశించాడో అదే జరగనివ్వండి అని అప్పగించుకోగలిగితే ఆ చెరసాలలో నుండి నిన్ను సింహాసనానికి ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే అగ్నిగుండంలో నుండి నిన్ను సింహాసనానికి ఎక్కిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదట మనలో ఉండవలసింది నిరీక్షణ, ఎదురు చూసే అనుభవం. రెండవది మన ఇష్టమంతా కూడా నిర్మూలపరచబడాలి. కేవలం పిలిచావు, నీ రూపం ఇచ్చావు, నీ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి బతికిస్తున్నావు అన్నాడు. అందుకే కదండి విశ్వాసానికి తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాముతో దేవుడు ఛాలెంజ్తో కూడినటువంటి ఒక పరీక్ష పెట్టాడు. అబ్రహాము, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తూ నన్ను గణపరుస్తున్నట్లయితే, నేనే నీకు ఇష్టమైతే, నీ ఇష్టమంటూ ఏదీ లేకపోతే నీకు ఇవ్వకి ఇచ్చే కదా ఒక కుమారుణ్ణి, బలిపీఠం మీద పెడతావా? నిర్మోహమాటంగా, ఏమాత్రం ఆలోచించకుండా, కాళ్ళు చేతులు కట్టిపడేసి బలిపీఠం మీద పెట్టి, నేను నిన్ను తప్ప ఎవరిని ప్రేమించట్లేదు అని రుజువుపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన వారలారా, దేవుడు మన ఉద్దేశాలు నెరవేర్చాలి. అబ్రహాము నెరవేర్చాడు, అబ్రహామును దీవించాడు. దానికి అతడు పొందుకున్నటువంటి అనుభవం ఒకటే, అతడు తన ఇష్టమంతా కూడా చంపేశాడు.
మూడో మాట కూడా మనం చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. భూమి మీద నేను అగ్ని వేయవచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. ఇది దేవుని ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏంటంటే భూమి మీద ఆయన అగ్ని వేయాలని వచ్చాడు, ఆత్మను. అది ఒక్కొక్కరి మీద వ్రాలి అది మండాలని ఆయన బాగా ఇష్టపడ్డాడట. ఆయన బాగా ఇష్టపడ్డాడు. ఒక్కొక్క విశ్వాసి రక్షించబడ్డ తర్వాత ఆత్మలో మండుతూ, ఆత్మలో వైరాగ్యంగా ఉంటూ అది మంట కలిగి ఉండాలని ఆయన ఎంతో ఆశపడ్డాడట. ఆ ఆశ నెరవేర్చకపోయేసరికి ఆయన అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, ఏంటి నేను మీతో మండకుండా సమాధానంగా ఉంటా అనుకుంటున్నారా? నీ గుండెల్లో మంట లేకుండా, భక్తిని గురించిన ఒక శ్రద్ధ లేకుండా, దేవుణ్ణి గురించిన ఒక భయం లేకుండా, పరిశుద్ధతను గురించిన ఒక దర్శనం లేకుండా, దేవుడు అనే మాటకు ఒక విలువనివ్వకుండా నువ్వు ఆరాధిస్తే నీతో ఉంటా అనుకున్నావా? నీ ఇంట్లో నేను నీకు విరోధంగా ఉంటాను. ఇంట్లో ముగ్గురు ఉన్నారా? ఒకరికి పడకుండా నేను ఉంటాను, పడకుండా చేస్తాను, సమాధానం ఉంచను. ఇప్పటి నుండి అంటాడు, ఎప్పటి నుండి? నువ్వు మండకుండా ఉన్న స్థితిలో ఉన్నప్పటి నుండి, మంటను గుర్చిన దర్శనం లేని స్థితిలో ఉన్నప్పటి నుండి ప్రభు అంటాడు, ఇప్పటి నుండి ఒక ఇంట్లో వేరే ఒకరి పట్ల ఒకరికి ద్వేషం, కోపం, పగ, ఈర్ష్యలు, సమాధానం లేని స్థితి ఇవన్నీ ఉంటాయన్నాడు. ఎందుకని? నా ఉద్దేశం మండాలని, అది రగులుకోవాలని. మంట మండుతూ ఉంటాం కదండి. రగులుకోవటం అంటే ఎండిన కట్టె వేసినా, పచ్చి కట్టె వేసినా, ఏది వేసినా అది మండుతూ ఉండాలి. అంటే ఒక విశ్వాసి పట్ల ఆ కుటుంబంలో దేవుడు ఎంత ఆశపడుతున్నాడు. ఒకళ్ళని రక్షించుకున్న తర్వాత దేవుడు అది రగలాలని, మండాలని ఎంతో ఆశపడుతున్నాడు. అది అంటే ఆ బిడ్డ పట్ల దేవుడికున్న సంకల్పం ఏమిటి? దేవునికున్న ఆశ ఏమిటి? అతడు మండుతూ ప్రకాశిస్తూ ఉండాలి, మండుతూ మండిస్తూ ఉండాలి, రక్షించబడి రక్షణలోనికి నడిపిస్తూ ఉండాలి. ఆ రక్షణ అనేకులకు కనపడాలని దేవుడు బహుగా ఆశపడ్డాడట. 10వ తరగతి ఒక్కసారి ఫెయిల్ అయితే తల్లిదండ్రులు నేలకేస్తారు ముఖం. వీడు ఒక సంవత్సరం అంతా వేస్ట్ అయిపోయాడు, ఖర్చు అంతా వేస్ట్ అయిపోయింది, వాడి భవిష్యత్తు ఏమైతో? తల్లిదండ్రులు బాధపడతారండి. ఒక సంవత్సరం ఫెయిల్ అయిపోతే. నా దేవుడు అంటాడు, రక్షించబడి నువ్వు మండాలి. ఆశపడ్డాడు, కోరుకున్నాడు, ఆయన ఉద్దేశమై ఉంది అది. అది కాకుండా ఉంటేనట, ఆ కింద మాటలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. గొడవలు, అసమాధానము, వ్యతిరేకతలు ఇవన్నీ నేను కలగచేస్తున్నాను. నేను అంటాడు అక్కడ. సమాధానం అనుకుంటున్నావు నువ్వు, మంట లేకుండా, వైరాగ్యం లేకుండా, ఆసక్తి లేకుండా, భక్తి అనేది క్రమం లేకుండా నువ్వు చేస్తుంటే నీకు ఎలా సమాధానం ఉంటుంది అని అక్కడ అనేక రకాలుగా ప్రభువు మాట్లాడిన మాటలు అవి. కనుక ప్రియమైన వారలారా, మన హృదయంలో ఆయన వెలిగించిన దీపం మంటతో పోల్చాడు. అది వెలుగుతూ ఉండాలి అన్నాడు. అంటే ఎప్పుడు శరీరంతో జీవించినంత కాలం మనల్ని పాపం వెంటాడుతూ ఉంటుంది. శరీరంతో జీవించినంత కాలం నువ్వు విడిచిన అనుభవాలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి. అవి నీకు కనబడుతున్నప్పుడు, అవి నీకు జ్ఞాపకం వస్తున్నప్పుడు నీ గుండెల్లో కృతజ్ఞతా దీపం వెలుగుతుండాలి. దానికి తగిన శిక్ష నీకు రాలేదు, దానికి తగినటువంటి పనిష్మెంట్ నువ్వు అనుభవించలేదు. దానివల్ల నువ్వు దీవించబడుతున్నప్పుడు ఆ మంటను బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా దాని విషయంలో తాపత్రయపడుతుండాలి. ఆ కృతజ్ఞత హృదయం కలిగి ఉన్నప్పుడు మనం ఊరుకుంటామా? చిన్న ఒక ఫ్రిడ్జ్ దేవుడు మనకిచ్చాడు. నలుగురికి చెప్తాం పిలిచి, ఎక్కడుండేవాళ్ళం మేము. ఫ్రిడ్జ్ కొనుక్కోవటానికి దేవుడు సహాయం చేశాడు. ఈ ఎండాకాలంలో నీళ్లు తాగటానికి, చల్లటి నీళ్లు తాగటానికి
మాకు అసలు కూజ కొనుక్కునే ఇది కూడా లేదు అని ఎంత ఘనంగా చెప్పుకుంటాం. అలాంటిది ఒక నీచమైన బ్రతుకు నుండి, ఒక దుర్మార్గమైన బ్రతుకు నుండి, ఒక చెడిపోయిన బ్రతుకు నుండి దేవుడు విడిపించినప్పుడు అది 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి చెప్పుకోవటంలో సిగ్గెందుకు, భయం ఎందుకు? అంటే అర్థం ఏంటంటే, మండితే నీ గుండె దాని విషయంలో మండితే. ఒక సమరయ స్త్రీ అండి తట్టుకోలేకపోయింది. ఆ మాటలు విన్న తర్వాత, ఆ మాటలు హృదయంలో చేర్చుకున్న తర్వాత, ఆమె ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడే తన హృదయంలో తన ఇంటిని గురించిన ఆసక్తి మండుతుంది ఆమెకి. అయ్యా, ఇంత దూరం మేము వచ్చి నా కుటుంబాన్ని సాదుకోలేకపోతున్నాను, ఇంత దూరం వచ్చి నీళ్లు తీసుకుపోకుండానట్లుగా ఆ జీవజలం మీద నాకు ఇవ్వు, నా కుటుంబానికి నేను దీవెనకరంగా ఉంటాను. రాహబ్ అనే వేశ్య మాట్లాడుతుంది, అయ్యా మీ దేవుడు బలవంతుడని మాకు తెలుసు, మీకు జయమిస్తాడని మాకు తెలుసు, మీ దేవుడు మీ పక్షాన ఉన్నాడని మాకు తెలుసు, అయితే ఒక్క మాట నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒక మంట మండిన వ్యక్తిలో ఏం కనపడుతుంది? దేవుడు దాన్ని ఆశపడ్డాడటండి, ఆశపడ్డాడట. అందుకే కదా హేబేల్ని కయ్యని అడుగుతాడు, హేబేల్ ఎక్కడున్నాడా అని. భార్యాభర్తలు కలిసి ఉన్న స్థలానికి వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడున్నావని. అదే అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు నీ భార్య ఎక్కడా అని అడిగాడు. బాధ్యత కదా, దేవునికి బాధ్యత ఉండబట్టే కదా అడుగుతున్నాడు. దానికి సమాధానం అతడు చెప్పాడు, దీవించబడ్డాడు, వెళ్ళిపోయాడు దేవుడు. కయ్యని సమాధానం చెప్పలేదు, దేశదిమ్మరయ్యాడు. ఆదాము సమాధానం చెప్పలేదు, శపించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బాధ్యత గలవాడు కనుక మన పట్ల అనేక ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఏదైతే మంట నీ హృదయంలో ఉందో అది చల్లారిపోయేది కాదు. ఎందుకంటే ఆయన వెలిగించిన దీపం అని ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వెలిగించిన దీపం అది ఎప్పుడూ ఆరిపోదు. ఆరిపోవటానికి ప్రధాన కారణం నిరీక్షణ లేక తొందరపడ్డాడు సౌలు. దేవుని కంటే ఎక్కువగా తన ఘనతను గురించి ఆలోచించాడు, తన పరపతిని గురించి ఆలోచించాడు, తనకు అవమానం రాకుండా ఉన్నట్లుగా ఆలోచించాడు. పతనమైపోయాడు. ఏ సౌందర్యాన్ని ధరించడానికి తీర్మానం చేసుకుని వచ్చిందో, ఎవరితో యుగములు జీవిస్తానని తీర్మానం చేసుకోవడానికి వచ్చిందో, ఘనపరచబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, పేరు వచ్చిన తర్వాత, 10 మంది పొగుడుతున్న తర్వాత, నా పాట నాకుంది, నా గుంపు నాకుంది అంది. విలువిచ్చిన వాడిని నిర్లక్ష్యపరిచింది. తన సౌందర్యాన్ని చూపించుకోవడానికి వాళ్ళ మధ్యలో ఇష్టపడింది, విడవబడింది. మూడోదిగా, మంట మండకపోతే, ఆసక్తిని చంపుకుంటే అసమాధానం ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, బైబిల్లో ఒక మాట చదువుకుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం మనం చదువుదాం. కనుక యెహోషువ దీవించి, చూడండి, దేవుని మనసులో కాలేబు పట్ల దేవునికి ఉన్న ఒక అద్భుతమైన ఆలోచన ఏంటంటే, అతనికి హెబ్రోను స్వాస్థ్యంగా ఇవ్వాలి. అది దేవుని మనసులో ఉన్న నిత్య ప్రణాళిక. కాలేబుకు ఆ విషయం తెలియదు, కానీ దేవుని మనసులో ఉంది. అది అతని స్వాస్థ్యం, అతడు అక్కడ అడుగు పెట్టాలి, అతడు అక్కడ జీవించాలి, అతని కొరకు అది నియమించబడింది. కానీ అతడు నడిచే విషయంలో ఎక్కడ కూడా త్రొట్టిల్లిపోలేదట. కాలేబుకు ఎంతమంది ఎదురుపడ్డారంటే, వేగు చూడటానికి పోయినప్పుడు 9 మంది కలిసి నడిపించే నాయకుడికి ఇతని గురించి వ్యతిరేకంగా చెప్పారు. వీడు అబద్ధం మాట్లాడుతున్నాడు, ఏదో నీ దగ్గర పేరు తెచ్చుకోవటానికి, నీ దగ్గర మంచి అనిపించుకోవటానికి అబద్ధం చెప్తున్నాడయ్యా, మేము 9 మందిని చెప్తున్నాం.
అతడు చెప్పేది వాస్తవం కాదు. అక్కడ భయంకరమైనటువంటి మనుషులు ఉన్నారు. ఒకవేళ మనం అక్కడ అడుగు పెడితే చీల్చి పడేస్తారు మనల్ని, మనం వెళ్ళకూడదు అని వాళ్ళు చెప్తే ఇతడు వాళ్ళెదురు నిలబడి హృదయాన్ని చింపుకొని ఏడుస్తున్నాడు. అయ్యా, దేవుని మాటకు నువ్వు సంతోషపడు, దేవుని నడిపింపులో సంతోషపడు. మనకు దుఃఖం కాదు, ఆనందం కలుగుతుంది. నువ్వు ఎవరి గురించి భయపడుతున్నావో, ఎవరిని కాదంటున్నావో వాళ్ళందరూ మనకు ఆహారం అవుతారు అని చెప్పాడు. వినలేదు. ఈ కాలేబు దాన్ని స్వతంత్రించుకోవటానికి కాలేబులో ఉన్న ఒక మంచి గుణాలు ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదట అతడు చెప్పిన మాట ఏమిటంటే యెహోషువతో, మోషేతో దేవుడు నిన్ను గూర్చి నన్ను గూర్చి తన మనస్సులో ఉన్నటువంటి ఉద్దేశము చెప్పింది నాకు తెలుసు అన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. కాలేబు స్థిరమైన మనసు కలిగిన వాడు. అతడు అంటాడు, దేవుడు మాట్లాడిన ఉద్దేశం, దేవుడు నా పట్ల తెలియజేసిన ఉద్దేశం, దేవుడు నా గురించి మాట్లాడిన ఉద్దేశం నేను ఎరుగుదును. ఈరోజు మన పిలుపు మనం ఎరుగుదామా? మన నడిపింటి ఏంటో మనకు తెలుసా? మన భక్తి ఏంటో మనం గుర్తించగలుగుతున్నామా? మన బాధ్యత ఏంటో మనం గుర్తించగలుగుతున్నావా? క్రైస్తవుడిగా బాప్టిజం తీసుకున్నాం, తర్వాత నెక్స్ట్ ఏంటి మన పని? మనం చేయవలసింది ఏంటి? దేవుడు అక్కడ ఆగిపోమని బతుకు తెరువు చూసుకోమన్నాడా? దేవుడు ఆ తర్వాత ఏం చేయమన్నాడు? కాలేబిస్తున్న సాక్ష్యం, నన్ను గూర్చి నిన్ను గూర్చి మోషేకు దేవుడు బయలుపరిచింది నేను ఎరుగుదును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ మంట చల్లారిపోకుండా ఉంటుంది. అతడు ఎక్కడికి వెళ్ళినా అడుగుపెట్టిన స్థలాన్ని దేవుడు వాళ్ళకి ఇవ్వడానికి కారణం ఏంటంటే, అది మండాలని దేవుడు ఆశపడ్డాడు, బహుగా ఆశపడ్డాడు. అందుకే నువ్వు అడుగుపెట్టిన స్థలాన్ని నీకు ఇస్తాను, నువ్వు చేసే పని నేను దీవిస్తాను, నువ్వు వెళ్తున్నప్పుడు నేను వస్తాను అని దేవుడు ఎందుకన్నాడు? ఆ మంట మండుతున్నప్పుడు. కాలేబు విషయంలో దేవుడు సిగ్గుపడలే. కాలేబు విషయంలో దేవుడు వెనకడికి వేయలేదు. దేవుడు వాగ్దానాన్ని వెనుకకి తీసుకోలేదు. మొదట అతడు గుర్తు పెట్టుకున్నాడట, నేను కాదు, నా పట్ల ఆయనకున్న ఉద్దేశం ఒకటి. అందుకంటాడు అతడు, నాకిప్పుడు 80 సంవత్సరాలు, నేను ఆ మాట విన్నప్పుడు నాకు 40 years, 40 సంవత్సరాలప్పుడు దేవుడు మాట్లాడేటప్పుడు నేను విన్న నా వయసు, నాకు ఇప్పుడు 80. అయినా అతడు అంటాడు, ఆనాడు నాకు ఎంత వయసులో ఎంత ఆరోగ్యంగా ఉందో, ఎంత పని చేయగలిగానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో, ఎంత తాపత్రయపడానో, ఎంత గుండె మంటతో నిండుకుందో, నేటి వరకు నాకు అదే ఉంది అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన మాట అతడు విన్నాడు కనుక, ఆయన మాట అతడి జ్ఞాపకం పెట్టుకున్నాడు కనుక. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయి, ఆ మాట దొంగిలించబడలేదు, ఆ వైరాగ్యం చల్లారిపోలేదు, ఆ భక్తిలో ఉన్న క్రమమైన నడక మారిపోలేదు, అతనికి ఉన్నటువంటి సామర్థ్యం ఏం తగ్గలేదు, అతనికి ఉన్న బలమేం ఉడికిపోలేదు. వయస్సు వచ్చింది కానీ ఆత్మకి ఎప్పుడూ కూడా ముసలితనం రాదట. ఆత్మకు ముసలితనం లేదు, అది మండుతూనే ఉంటుంది. కాలేబు ఇచ్చినటువంటి సాక్ష్యం, మొదట అతడు ఏదైతే ఉద్దేశించాడో అది గ్రహించాడు కనుక అతడిలో మంట చల్లారలేదు. ఈరోజు మనలో మంట చల్లారిపోవటానికి దేవుని ఉద్దేశాలు పక్కన పెట్టి మనకంటూ సపరేట్ ఉద్దేశాలు ఉంటాయి. నేను ఇలా బతకాలి, నేను అలా ఉండాలి, నేను అలా జీవించాలి. వాటిలో ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాను, అందులో మనకు సమాధానం ఉండదు, అందులో మనకు దుఃఖం ఉంటుంది, అందులో మనకు వేదన ఉంటుంది. నీ స్వచిత్తము అనేది చనిపోతే తప్ప దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం. ఒక చెట్టు ఫలించటానికి ఒక మంచి ఉదాహరణ ఉంటుంది. గోధుమ గింజ భూమిలో పడి చనిపోకపోతే అని ఉంటుంది. ఒక కంకి చూడండి, మొక్క కంకిని ఒకే విత్తనాన్ని నాటుతారు, ఎన్నో విత్తనాలతో మొలుస్తుంది, అది చనిపోతుంది లోపల. నీ ఒక్కటి దేవుడు రక్షించుకున్నందుకు, దేవుడు నిన్నొక్కడిని పిలుచుకున్నందుకు, అలా భూ సంబంధమైన వాటి విషయంలో నువ్వు చనిపోతే ఎంతమంది దీవెనకరంగా మార్చబడతారు.
ఎంతమంది ఆశీర్వాదకరంగా మార్చబడతారు? ఎంతమంది దేవుణ్ణి నమ్ముకోగలుగుతారు? ఎంతమంది దేవుణ్ణి అంగీకరించగలుగుతారు? ఆ మంట మండాలని ఆయన ఆశపడ్డాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది చనిపోతే ఫలాలు ఎంత సమృద్ధిగా పండుట మనం కళ్ళారా చూస్తున్నామో, నీ విశ్వాస జీవితం, నీ ఆత్మీయ జీవితం, నీ పిలుపు, నీ ఏర్పాటు దేవుని విషయంలో లోకంలో చనిపోగలిగితే నీ కనులారా ఆ పంటను చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ అంచె దినాలలో మన ప్రయత్నాలు మానుకుందాం, మన ఆలోచనలు మానుకుందాం. మన పట్ల ఆయనకు ఉద్దేశాలు ఉన్నాయి, అవి ఆయనకు తెలుసు. ఈ విషయం మనం నమ్మాలి. రెండవది, అవి మేలుకరమైనవి. అంటే నువ్వు అనుకుంటావు, ఒకవేళ నేను ఇలా చేయకపోతే, నేను ఈ రూట్లో వెళ్ళకపోతే, ఒకవేళ దైవికంగా వెళ్ళినా నేను అంత అభివృద్ధి పరచబడలేకపోవచ్చేమో అని నువ్వు అనుకోవచ్చు. కానీ బైబిల్ సెలవిస్తున్నమాట అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అవి పొందుకోవటానికి ఈ రెండు అనుభవాలు. ఒకటి, నిరీక్షణ అవసరం. తొందరపడకండి. పనులు కాలేదని, పరిస్థితులు అనుకూలంగా లేవని, లేదా ఇంకా భర్త విషయంలో రక్షణ రాలేదని, లేదా కుటుంబంలో ఇంకా కార్యాలు జరగట్లేదని తొందరపడకండి. రెండవది, ఏ వ్యక్తి అయితే ముళ్ళుగా ఉంటాడో, ఏ పరిస్థితులు అయితే నీకు వ్యతిరేకంగా ఉంటాయో, నీకు నెమ్మది నుంచు. దేవుడు అంటాడు, నువ్వు దాన్ని పాడు చేసుకోకు. నాతో ప్రార్థన ఏకీభవించేటప్పుడు ఆ ప్రార్థన జీవితాన్ని, సహవాస జీవితాన్ని నువ్వు పోగొట్టుకోకంటాడు. ఎందుకని? అవే నిన్ను ఆయన స్వభావంలోకి ఎదిగించేవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నిరీక్షణ, ఆ సమాధానము దేవుని యొక్క రూపాంతర అనుభవంలోనికి మనం మారుస్తుంది. అందుకే కదా ఎస్తేర్ను సౌందర్యం చూపిమన్నాడు. నువ్వెంత నలిగిపోయి ఎంత సౌందర్యవంతంగా ఉన్నావో చూపించడానికి ఇష్టపడతాడు. నువ్వెంత వేదన పడి, ఎంత అవమానపరచబడి, ఎంత దీవించబడుతున్నావో దేవుడు కనపరచాలని ఆశపడతాడు. మూడవది, ఈ మేలులు తలుస్తున్నప్పుడు మంట చల్లార్చుకోకు. దాని ద్వారా నువ్వు సమాధానం పొందుకోవాలి, కానీ అశాంతిని పొందుకోకూడదు. కాలేబు చెప్తున్న మాట, అతడికి స్వాస్థ్యం ఇచ్చాడు. రేపు అలా ప్రవర్తించిన మన జీవితానికి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడతాం. ప్రభువు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.